హాయ్ అండి. ఈ టీ షర్ట్స్ ఏంటి అనుకుంటున్నారా? దేవరా ఫ్యాన్స్ కోసం కస్టమైజ్డ్ టీ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయే దీన్ని డీల్ చేస్తున్నాడు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు కదా! ఈ మధ్యనే బిజినెస్ స్టార్ట్ చేశాడు. మనము సపోర్ట్ చేశామంటే డెవలప్ అవుతాడు. కావలసిన వాళ్ళకి డిస్క్రిప్షన్‌లోని మెయిల్, ఫోన్ నంబర్ లింక్ షేర్ చేస్తున్నాను. వాటి ద్వారా వెళ్ళి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఈ టీ షర్ట్స్ వేసుకొని దేవరా మూవీని ఎంజాయ్ చేయండి. ఇక మన కథలోకి వెళ్ళిపోదామా? దొరసాని 7వ భాగం. గౌతమ్‌తో వెళ్ళిన జానకి ఇంటికి తిరిగొచ్చేసరికి సాయంత్రం దాటిపోయి రాత్రొచ్చేసింది. లంచ్ కోసం తీసుకెళ్లిన గౌతమ్ లంచ్ తర్వాత తనకి ఎటు తోస్తే అటు జానకిని తీసుకెళ్లాడు. ఏది తోస్తే అది మాట్లాడాడు. ఆమెని ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. ఏం జరిగిందో తెలిసేలోపే సాయంత్రమైపోయింది. గౌతమ్ డిన్నర్‌కి కూడా తీసుకెళ్తానన్నాడు. కానీ జానకి టైం చూసుకొని ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళిపోతానంది. ఇంటికొచ్చాక కానీ గౌతమ్‌తో తను చెప్పదలుచుకున్నది ఏదీ చెప్పలేదని గుర్తొచ్చింది. అతను అడగలేదు, ఆమెని చెప్పనివ్వలేదు. చివరికి అతన్ని పెళ్లి చేసుకోనని చెప్పాలనుకుని వెళ్ళిన జానకి అతనితో నెక్స్ట్ ఆదివారం కూడా మళ్ళీ లంచ్‌కొస్తానని మాటిచ్చి ఇంటికొచ్చింది. తను ఇంటికొచ్చేసరికి విహారీ ఇంకా రాలేదు. ఆమె పడుకోబోయే ముందు గట్టిగా అనుకుంది, ఈసారి గౌతమ్‌కి ఖచ్చితంగా చెప్పాలి. ఒక్కరోజు జస్ట్ ఫ్రెండ్స్‌లా ఎంజాయ్ చేస్తే పోయేదేం లేదు. ఈసారి మాత్రం అలా కాదు. సారీ చెప్పి ఇక్కడితో ఆ పరిచయం ఆపేయటం మంచిది. జానకి అనుకుందే కానీ ఆ పని ఆదివారం చేయలేదు. ఆ తరువాత చేయలేదు. మళ్ళీ వచ్చే ఆదివారం కూడా చేయలేదు. ఎన్నోసార్లు గౌతమ్ జానకిని బయటికి తీసుకెళ్లాడు. కానీ అతను ఆమెని ఆ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడనివ్వలేదు. జానకి తన మనసులో మాట అతనికి చెప్పాలని ప్రయత్నించి విఫలమైంది. చివరికి ఒక విషయం గుర్తించింది. గౌతమ్ కావాలనే ఆమె జవాబు వినటం వాయిదా వేస్తున్నాడని. ఈలోగా ఆమెతో ఎక్కువ సమయం గడిపి తన గురించి ఆమె కొద్దిగా తెలుసుకునే అవకాశాలు కల్పిస్తున్నాడని. ప్రతిసారి ఇదే లాస్ట్ టైం అనుకుని అతనితో కలిసి బయటికి వెళ్ళటం. ప్రతిసారి ఇంకోసారి కలుసుకునేందుకు ఒప్పుకొని ఇంటికి రావడం చూసి చివరకు ఆ మాట అనుకోవటం మానేసింది. పరిచయం పెరుగుతూ ఉన్న కొద్దీ ఆమెకి గౌతమ్ పైనున్న గౌరవం, అభిమానం పెరుగుతూనే ఉన్నాయి. ఆ అభిమానం ఇష్టంలోకి మారి ప్రేమగా పెరగటానికి ఎంతో కష్టం కాదు. చాలా సింపుల్. గౌతమ్ లాంటి మనిషిని ఇష్టపడటం చాలా ఈజీ. కానీ విహారీ ఆమె ఆలోచనలని అనుకోని సమయాల్లో ఆక్రమించేవాడు. గౌతమ్తో తన పరిచయం ఏమాత్రం పెరగబోతున్నట్టు అనుమానంగా ఉన్నా విహారీ నుంచి ఒక చూపు చాలు దాన్ని మళ్ళీ మొదటికి తేవడానికి. దీనివల్ల విహారీ తన్ని పట్టించుకోకుండా కళ్యాణితో తిరగటం ఏమాత్రం బాధించటం లేదని రుజువు చేయటానికి కాబోలు తాను గౌతమ్ని ఉపయోగించుకుంటుందేమోనన్న భావం ఆమెని విసిగిస్తోంది. గౌతమ్ కూడా తను ఊహించని సహనం చూపిస్తున్నాడు. కానీ జానకే విహారీ కనిపించిన ప్రతిసారి తడబడుతోంది. అనవసరమైన వేగంతో కొట్టుకుంటున్న గుండెని అదుపు చేసుకోలేకపోతోంది. విహారీ పైన మనసు పారేసుకుంటుందని తను అనుకోలేదు. కానీ మనసు పడింది. ఇప్పుడు అతన్ని మనసులో నుంచి తొలగించటానికి 2 దారులున్నాయి. ఒకటి, అతన్ని చూడకుండా ఉండాలి. ఇంట్లోనే ఉంటూ అతన్ని చూడకుండా ఉండటం కుదరదు. అందుకని సూట్ కేసులు సర్దుకొని ఫస్ట్ రైలెక్కి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవటమే. కానీ అదంత తొందరగా వీలు పడేట్టు లేదు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది. లీవ్ ఇచ్చేట్టు లేరే. ట్రాన్స్ఫర్ చేసేటట్టు లేరు. మరి రెండోది, ఇవాళ సాయంత్రం గౌతమ్ బిర్లా మందిర్కి వెళ్దామన్నాడు. అతన్ని చూడగానే ముందు నేను అతనితో పెళ్లికి రెడీ అని చెప్తే పోతుంది. అప్పుడైనా మనసు ఇలా ఊగిసలాడకుండా ఉంటుంది. ఇద్దరి మధ్య ఊగటం ఆగుతుందేమో. అదెటైనా ఊగని. విహారీ మాత్రం నాకందడు. జానకి ఒక్కొక్క మెట్టే దిగుతూ అనుకుంది. హాల్లో విహారీ కనిపించకపోతే బాగుండు అనుకుంది. హాల్లో అతను కనిపించలేదు. కిచెన్లోనూ లేడు. డైనింగ్ రూంలోనూ లేడు. కాంతమ్మ కూడా లేదు. బహుశా పెరట్లో ఉందేమో. జానకి అటువైపు నడిచేలోపే కాంతమ్మ గొంతు వినిపించింది. జానకమ్మ, ఇటు చూడండి. నేను తవ్వుతానన్నా వినకుండా పాదులు సారే తవ్వుతున్నాడు. కాంతమ్మ పిలిచింది. చూడు కాంతమ్మ, ఎవరింటి పనులు వాళ్లే చేసుకోవటం మంచిది. అందులో గార్డెనింగ్ మంచి ఎక్సర్సైజ్ విహారీ అంటున్నాడు. జానకి పెరట్లోకి నడవబోయి అక్కడే మెట్లపైనే ఆగిపోయింది. ఎదురుగా విహారీ ప్యాంటు మోకాళ్ళ కింది వరకు మడిచి షర్టు లేకుండా వంగి పాదులు తవ్వుతున్నాడు. అంతవరకు
అటూ ఇటూ ఊగిసలాడుతున్న జానకి మనసు విహారీ వైపు మొగ్గు నిలిచింది. ఏంటలా చూస్తున్నావ్? మొహం చిట్లిస్తూ అడిగాడు విహారీ. ఆ ప్రశ్నతో అతన్నే చూస్తూ ఉండిపోయిన జానకి ఉలిక్కిపడింది. ఆ, ఏం లేదు. ఏంటి, ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు? అనటంలో తన గొంతు వనకలేదు. జానకికి సంతోషంగా అనిపించింది. ఇంటి పనుల్లో పడ్డాను. ఏమనుకున్నావ్? లోపలికెళ్ళి చూడుపో, కేక్ కూడా చేస్తున్నాను. ఏంటి, మీరా? ఆశ్చర్యపోయింది జానకి. యా, నేనే. జానకి లోపలికి నడిచింది. ఆమె వెనకాలే విహారీ, కాంతమ్మ కూడా వచ్చారు. జానకి ఓవెన్ పైకి వంగి చూస్తుంటే ఆమెతో పాటు కాంతమ్మ కూడా చూసింది. ఎలా ఉంది? విహారీ గొప్పగా అడిగాడు, సింకులో చేతులు కడుక్కుంటూ. చూస్తుంటే బాగానే వచ్చినట్టుందే. జానకి కూడా మెచ్చుకోలుగా అంది. ఏమనుకున్నావు మరి? నీకొక్కదానికే వచ్చనుకున్నావా పని? అని పక్కనే ఉన్న టవల్తో చేతులు తుడుచుకుంటూ. జానకి, నిన్నందరూ ఎందుకు జాకీ అని పిలుస్తారు? జానకి అని పూర్తిగా పిలవలేరా? జాకీ, జానీ అని షార్ట్ కట్లు ఎందుకు? మీ నాన్న వాళ్ళు కూడా అలాగే పిలుస్తారు అని అర్థం కానట్టు అడిగాడు. అలా ఎందుకు పిలుస్తారంటే, వాళ్ళని జానకి అని నేను పూర్తిగా పిలవనివ్వను కాబట్టి. నన్నెవరైనా జానకి అని పిలిస్తే మీద పడి రక్కేసేదాన్ని. నాకు ఆ పేరంటే ఒళ్ళు మంట, చిరాకు. మా బామ్మ పెట్టింది. రొమాంటిక్గా ఉంటుందట, నాకేం కనిపించదు. ఇప్పుడేమో పెళ్ళైంది కదా, ఏమీ అనట్లేదు, చైల్డిష్గా ఉంటుందని. నాకేమో ఆ పేరంటే కంపరం అని తన చిరాకుని చూపిస్తూ అంది జానకి. కానీ నాకు ఆ పేరంటే చాలా ఇష్టం. మీ బామ్మకి మంచి టేస్ట్ ఉంది అన్నాడు విహారీ. ఇంతకీ విహారీ అంటే ఎవరో మీకు తెలుసా? జానకి అడిగింది. తెలీదు అని భుజాలెగరేశాడు. విహారీ అంటే కృష్ణుడు, చెప్పింది జానకి. విహారికి ఆ సంతోష క్షణాలు ఎంతోసేపు నిలవలేదు. ఫోన్ మోగితే రిసీవ్ చేసుకున్నాడు. క్షణం తర్వాత వెంటనే పక్కన పడేశాడు. నీకే అని చిరాగ్గా చెప్పాడు. మళ్ళీ గౌతంతో బయటికి వెళ్తున్నావా అని విసుగ్గా అడిగాడు. అవును. జానకి సమాధానం విని విహారీ వెనక్కి తిరిగి పైకి 2 మెట్లు చొప్పున ఎక్కేశాడు. 5 నిమిషాలైంది. అతను కిందికి రాలేదు. ఇంకా ఎక్కువసేపు ఉంచితే కేక్ మాడిపోయేలా ఉంది. తీస్తే అరుస్తాడు, తిక్క మనిషి. అతన్నొకసారి పిలిస్తే బావుండు. జానకి అనుకుంటుండగానే దాని చుట్టే తిరుగుతున్న కాంతమ్మ, అమ్మా, కేక్ మాడిపోతున్నట్టుంది అంటూ కంగారుగా చెప్పింది. అవును, నాకు అలానే అనిపిస్తుంది. సార్ని పిలు అంది జానకి. కాంతమ్మ పిలిచేలోపే విహారీ 2 మెట్లు ఒక్కసారే దిగుతూ కిందకొస్తున్నాడు. సార్, కేకు మాడుతుందేమో, తీస్తారా? కాంతమ్మ అడిగింది. నువ్వే తీ కాంతమ్మ, బావుంటే తిను, లేకపోతే పారే. విహారీ ఆగకుండానే చెప్పి వెళ్ళిపోయాడు. జానకి ఓవెన్లో నుండి కేక్ బయటికి తీసింది. కాంతమ్మ వద్దంటూ మొహమాట పడింది. అని జానకి బలవంతంగా పెట్టింది. తర్వాత రోజు కాంతమ్మ గుర్తు పెట్టుకొని విహారికి, సార్, మీరు చేసిన కేకు చాలా బాగుంది అని చెప్పింది. విహారీ విన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు. జానకమ్మ కూడా తిన్నారు, బాగుందన్నారు. ఆ మాటకి విహారీ నవ్వాడు. ఆ రోజు మధ్యాహ్నం విహారీ విసురుగా బయటికి వెళ్ళిపోయాక కాంతమ్మ ఆరిన బట్టలు తీసుకునొస్తున్న జానకితో, జానకమ్మ, మీ ఎత్తు పారినట్టే ఉందమ్మా. గౌతమ్ సార్తో తిరుగుతూ సార్కి అసూయ కలిగించాలని చూస్తున్నారు కదా, అది పనిచేస్తున్నట్టే అనిపిస్తుందమ్మా. మన సారు మొహం గౌతమ్ సార్ పేరు ఎప్పుడు విన్నా దుమదుమలాడిపోతుంది. ఆ మాటకి జానకి ఒక్కసారిగా వెనక్కి తిరిగి కాంతమ్మని తీక్షణంగా చూసింది. కాంతమ్మ మిగిలిన మాటలు మింగేసి జానకి చేతుల్లో నుండి ఆరిన బట్టలు తీసుకొని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. జానకికి ఎందుకో గౌతమ్ని ఉపయోగించుకుంటున్నానన్న ఫీలింగ్ ఎప్పటికన్నా ఎక్కువైపోయింది. ఇంకంతే, ఇవ్వాలి లాస్ట్. ఈ పరిచయం ఎంత సాగదీస్తే అందులో నుండి బయటపడటం అంత కష్టం. ఇవ్వాలే దాన్ని తుంచెయ్యాలి. గౌతమ్ మంచి మనిషి, పాపం. అతన్ని ఇంకా ఆశలు పెంచుకొనివ్వటం మంచిది కాదు అని మనసులోనే గట్టిగా అనుకుంది. గౌతమ్ జానకి చెప్పేదంతా మాట్లాడకుండా విన్నాడు. ఆ తరువాత, ఒక్క మాట చెప్పండి జానకి, మీరు విహారీ కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నారా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు గౌతమ్. దాంతో మీకు సంబంధం లేదు, జానకి ఖచ్చితంగా చెప్పింది. గౌతమ్ శాంతంగానే అన్నాడు. ఉంది. మిమ్మల్ని నేను తొందర పెట్టను.
మీకు కావలసినంత టైం తీసుకోండి. మన జీవితం అంతా ముందుంది అన్నాడు గౌతమ్. గౌతమ్, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను విహారితో విడాకులు తీసుకున్నా మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. జానకి మరింత ఖచ్చితంగా చెప్పింది. ఇప్పుడు మీకు అలానే అనిపించొచ్చు, కానీ మిమ్మల్ని మార్చుకోగలనని నా నమ్మకం అన్నాడు గౌతమ్. చూడండి గౌతమ్, మీరు బాధపడకూడదని ముందే చెప్తున్నాను. అనవసరంగా నా మీద ఆశలు పెంచుకోకండి. అయ్యో, ఆశలు పెంచుకోవటం ఏంటి జానకి? అందులోనే బ్రతుకుతున్నాను. అయితే అందులో నుండి బయటపడండి. ఓకే, ఖచ్చితంగా. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు ఇదే మాట చెప్పండి. అప్పుడు మారు మాట్లాడకుండా మీ మాట వింటాను. గౌతమ్ ముండిగా అన్నాడు. ప్లీజ్ గౌతమ్, మన స్నేహం పాడు చేయకండి. అదే కదా నేను చెప్తున్నాను. మీరు ఈ విషయం గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మన స్నేహం పాడు చేయొద్దు. నేనేమి మిమ్మల్ని ఒప్పుకోమ్మని బలవంతం చేయను, కానీ నా అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి అవకాశం ఇవ్వండి. నేనింతకు ముందు చెప్పినట్టు జీవితం అంతా టైం ఉంది. అప్పటికీ మీ మనసు మారకపోతే, లేకపోతే మీరు ఇంకెవరినైనా ఇష్టపడితే నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను. అది నా ప్రామిస్. ఈలోగా మనం కలవటం కుదరదని మాత్రం చెప్పకండే. నేను రోజంతా, ఆహా, వారమంతా ఎదురు చూసేది మీతో గడిపే ఈ సమయం కోసమే. జానకి ఆశ్చర్యంగా నోరు తెరవబోయింది. అతను చెయ్యెత్తి ఆపేశాడు. ప్లీజ్, మీరింకేమీ చెప్పొద్దు. అయినా సరే జానకి మళ్ళీ చెప్పింది. గౌతమ్, నాకు బరువైన డైలాగులు నచ్చవు. సరే, ఇంకోసారి సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్పను, కానీ ఇక మీదట మనం కలవటం కుదరదని మాత్రం చెప్పకండి. ప్లీజ్, మీకు రుణపడుంటాను. గౌతమ్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ జానకి, మీరే అర్థం చేసుకోండి. మీకు అర్థం కావట్లేదు. మన పరిచయం ఇక్కడ ఆగిపోతుంది గౌతమ్. దానికి ఇక ముందు దారి లేదు. వెనక్కి వెళ్లాల్సిందే. అవసరం లేదు. వెనక్కెందుకు వెళ్ళటం? ఇక్కడే ఉందాం. ఒక టెంట్ వేసుకుని టేబుల్ కుర్చీలు ఏర్పాటు చేసుకుందాం. కూల్ డ్రింక్స్ తాగుతూ మాట్లాడుకుంటూ గడిపేద్దాం. ఇంతకు మీ దారిలో కొబ్బరి చెట్టు ఉందంటారా? చల్లటి గాలులు, నీడలు. గౌతమ్ సరదాగా అన్నాడు. జానకి నిట్టూర్పు విడిచింది. హా, ఉంది. మీ మాటల ఆకులతో, నవ్వుల కాయలతో, మీ నమ్మకమనే కొబ్బరి చెట్టు హాయనే చల్లగాలిని, ఆనందమనే నీడని ఇస్తుంది. చూసారా చూసారా, నెల రోజులు కాలేదు, మీరప్పుడే నా దారిలో పడిపోతున్నారు. మిమ్మల్ని పూర్తిగా మార్చడం ఇంకా ఎంతో దూరంలో లేదు. గౌతమ్ నవ్వుతూ చప్పట్లు కొడుతూ సంతోషంగా అన్నాడు. ఇది మరీ బాగుంది. ఆ మాత్రం డైలాగులు మీరు ట్రైనింగ్ ఇస్తే కానీ చెప్పలేనా? జానకి అంది. అయితే ఏమంటారు? అది నా గొప్పతనం కాదా? అన్నాడు గౌతమ్. జానకి కాదు అన్నట్టు తలూపింది. పర్వాలేదు, నో ప్రాబ్లం. కనీసం నేను మిమ్మల్ని మాట్లాడిస్తున్నాను కదా. నెల రోజుల క్రితం మీరు ఈ మాత్రం కూడా మాట్లాడలేదు. గౌతమ్ మొండిగా అన్నాడు. మీ ఇష్టం వచ్చిందనుకోండి. ఏమనుకోను, అది చెప్పండి. ఏదైనా మీ ఇష్టం. జానకి విసుగ్గానే అంది. అయితే నేనిప్పటి వరకు కన్న కలలు ఫలించాలని అనుకోనా? అదిగో, మాటలకి అర్థాలు మార్చొద్దు మీరు. నేనన్నది అది కాదు. నాకు తెలుసు. మనం ఇంకేదైనా మాట్లాడుకుందామా? సరే, మీ ఇష్టం. అలా జానకి మళ్ళీ ఇంకో రోజు ఇంకో చోట కలుసుకోవటానికి ఒప్పుకొని ఇల్లు చేరింది. అప్పటికి విహారీ ఇంకా రాలేదు. ఎక్కడికెళ్తున్నావు? జానకి ముందు వాకిలి తెరుస్తుంటే విహారీ అడిగాడు. అప్పటికి సమయం రాత్రి 9 దాటింది. బయట వెన్నెల. రేయిరాణి సింహాసనం అధిష్ఠించి నిశ్శబ్దంగా రాజ్యమేలుతోంది. గుడికి వెళ్తున్నాను, జానకి చెప్పింది. ఏం గుడి? అదే, మన కాలనీ అవతల చిన్న గుట్టపైనుందే ఆ గుడి, చెప్పింది జానకి. ఇప్పుడెందుకు అక్కడికి? ఈ టైంలో ఎవరు ఉండరక్కడ, విహారీ అన్నాడు. అందుకనే వెళ్తున్నాను. జానకి సమాధానానికి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు విహారీ. ఆ తరువాత తను కూడా వస్తానని బయలుదేరాడు. ఇంటికి తాళం వేసి ఇద్దరూ రోడ్డెక్కారు. జానకి విహారీ పక్కపక్కనే మౌనంగా నడిచి నెమ్మదిగా గుట్ట చేరుకున్నారు. మెట్లపైన చల్లని గాలిలో వెన్నెల్లో తేలుతూ చేతులు చాచి రమ్మని పిలుస్తున్న గుడిని తలెత్తి చూస్తూ ఒక్కో మెట్టు ఎక్కారు. మెట్లు సగం ఎక్కాక ఇక్కడే కూర్చుందాం అంటూ అక్కడే ఒక మెట్టు పైన కూర్చుంది జానకి. విహారీ ఆమెకి 2 మెట్ల పైన కూర్చున్నాడు. నిమిషాలు మెల్లగా దొర్లుతున్నాయి. అప్పుడే స్నానం చేసొచ్చిన ఆమె శరీరపు సుగంధం
వస్తున్న గాలితో కలిసి విహారిని చుట్టుముడుతోంది. వింతగా అతని మనసు ప్రశాంతంగా ఉంది. జానకి తలెత్తి చంద్రుణ్ణి చూసింది. కళ్ళు మూసుకొని వెన్నెల మెత్తగా మొహాన్ని తాకుతున్న అనుభూతిని ఆస్వాదిస్తోంది. ఒక చిన్న నవ్వు ఆమె మొహం పైన తేలియాడుతోంది. గాఢ నిద్ర నుండి మేల్కొన్నట్టు ఆమె మొహంలో జీవం ఉట్టిపడుతుంది. ఆమె వైపు తదేకంగా చూస్తున్న విహారీ గుండె తెలియని ఆరాటంతో ఎగిసిపడుతోంది. వెళ్దామా? ఉన్నట్టుండి అతనన్నాడు. ఆ నిశ్శబ్దంలో అతని గొంతు పెద్దగా వినిపించింది. జానకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. మెల్లిగా లేచి నిలబడి అతని వెనకాలే ఇల్లు చేరింది. విహారీ తలుపు తీసి లోనికి రాగానే జానకి లోపలికొచ్చి తలుపు మూసింది. పైన వెలుగుతున్న చిన్న బల్బు వెలుతురు తప్పితే హాలంతా చీకటిగా ఉంది. విహారీ మెట్ల చివర నిలబడున్నాడు. అతను పైకి వెళ్తే అతని వెనకే వెళ్లేందుకు జానకి 2 అడుగుల దూరంలో నిలబడుంది. వెనక్కి తిరిగి జానకిని చూస్తూ తటపటాయిస్తూ పిలిచాడు. జానకి, ఇప్పుడు మనం వెళ్ళొచ్చిన గుడి పొద్దుటిపూట చూస్తే ఇంకా బావుంటుంది. అందులో విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. నువ్వు చూడలేదు కదూ? ఇంకోసారి ఎప్పుడైనా పొద్దుటిపూట వెళ్దామా? సరే, వెళ్దాం వెంటనే అంది జానకి. ఈ ఆదివారం కాదు, శుక్రవారం వెళ్దాం, సరేనా? సరే. కొద్ది క్షణాల నిశ్శబ్దం. విహారీ ఇంకా అక్కడే నిలబడున్నాడు. అతను కదిలితే తను వెళ్ళొచ్చని జానకి నిల్చుంది. జానకి, నువ్వు ఈ మధ్య ఆ గౌతంతో ఎక్కువగా బయటికి వెళ్తున్నావు. జానకి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె జవాబు చెప్పడానికి నోరు తెరిచేలోపే, అంటే నీ జీవితం నీ ఇష్టం అనుకో. ఓకే, ఆల్ రైట్, నీ ఇష్టం. అతను మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మెట్లెక్కి వెళ్ళిపోయాడు. జానకి కుచ్చిళ్ళు పైకి పట్టుకొని ఒక్కో మెట్టు ఎక్కి బాల్కనీలోకి నడిచింది. అది చాలా విశాలంగా ఉంది. ఒకవైపు పారిజాతం చెట్టు కొమ్మలు వాలి పూలు రాలుతూ ఆమె ఇంటికి వచ్చిన మొదటి రోజు నుండి ఆమెతో బంధం పెంచుకుంది. అందులోనూ ఇది పౌర్ణమి రాత్రి. పున్నమి రాత్రి చంద్రుడు సముద్ర హృదయాన్ని సమ్మోహనం చేసి ఆకర్షించి వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. మానవ హృదయాలు ఏపాటివి? జానకి అసంకల్పితంగా తల వెనక్కి తిప్పి విహారి గది వైపు చూసింది. తనకు తెలియకుండానే నిట్టూర్చింది. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరిగింది. ఉదయాన్నే విహారి ముందు గదిలో కూర్చుని షూస్ వేసుకుంటూ ఉంటే జానకి చీర మెరిసి మాయమైపోయింది. కొన్ని క్షణాల తర్వాత అతని పక్కనే తిరిగి ప్రత్యక్షమైంది. సార్, కాఫీ కావాలనా? వంగి షూస్ వేసుకుంటున్న విహారి చివ్వున తలెత్తి చూశాడు. చీర జానకిదే, కాని గొంతు కాంతమ్మది. విహారికి ఊరికినే చర్రన కోపం వచ్చింది. జానకి చీర నువ్వెందుకు కట్టుకున్నావు? గట్టిగా అడిగాడు. అదేంటి సార్, ఆవిడే ఇచ్చారు అంది కాంతమ్మ. ఎందుకిచ్చింది నీకు అని ఇంకా కోపంగా అన్నాడు. నేను అడిగానని ఇచ్చారు. అది కూడా మిమ్మల్ని అడిగి ఇవ్వాలనా ఏంది? కాఫీ కావాలనా వద్దా? కాంతమ్మ దబాయించింది. విహారి కాంతమ్మని దాటుకుని లోనికి వెళ్తూ, జానకి, కాంతమ్మకి చీరిచ్చావా అని గట్టిగా అడిగాడు. జానకి విహారిని వెనకే వస్తున్న కాంతమ్మని చూస్తూ, ఇచ్చాను. ఏమైంది? ఎందుకు? బావుంది అంటుంటే నేనే ఇచ్చాను. చూడమ్మా సారు ఎట్టా గైన పెడుతున్నాడో. మీరు చీర నాకిచ్చారని గాని ఇంకొకరికిస్తే మాట ఎత్తకపోను కాంతమ్మ అంది. కాంతమ్మ, జానకి ఆమెని ఆపబోయింది. మొన్న ఇస్త్రీవోడు మీ చీర కాలిస్తే ఏమన్నారు సారు? ఏమనలే కాంతమ్మ గుర్తు చేసింది. నువ్వు ఊరుకో కాంతమ్మ, అది వేరు ఇది వేరు. ఇందాక ఆ చీర కనిపిస్తే ఇంకా జానకేమో అనుకున్నా. అంతసేపు నిటారుగా నిందిస్తున్నట్టు నిలబడిన కాంతమ్మ అంతలోనే మెత్తబడిపోయింది. కిలకిలా నవ్వింది. ఓ, అదా సారు, జానకమ్మనుకున్నారా? అదా విషయం. అందుకా అంతగనం కోపం? ఓహో. కాంతమ్మ మాట్లాడుతూ నవ్వుతుంటే కాంతమ్మ మాటలకి జానకి కూడా నవ్వేసింది. కాని విహారి మొహం ఎర్రబడింది. విహారి ఏదో అనేలోపే, సారు, నా కొడుకుంటాడు. మీ భూషర్ట్ ఒకటుంటే ఇస్తారా? షర్టా? దానికి గుండీ కూడా ఇవ్వనా? విహారి మీద పడి కరిచినట్టే అన్నాడు. మీరేమిస్తారులే సారు, ఊరికనే అడిగినా. నాకేం అక్కర్లేదు మీ షర్టు, మీరే ఉంచుకోండి. చూసావా జానకి, నువ్వు నెత్తినెక్కించుకోవడం వల్లే కదా అన్ని మాటలంటుంది. ఆమెని మాన్పించేయి, పనులు నేనే చేస్తాను. ఆ మాత్రం చేయలేనా? జానకి వైపు చూస్తూ అన్నాడు. మీరా సారు, మీరు అని కాంతమ్మ అనబోతూ ఉండగా, కాంతమ్మ,
ఆ కాఫీ అక్కడ పెట్టి నువ్వు లోపలికి వెళ్ళు అని జానకి ఆజ్ఞ వినపడేసరికి కాంతమ్మ కప్పు అక్కడ టేబుల్ పైన పెట్టి జానకిని ఒకసారి విహార్ని ఒకసారి చూసి లోనికి వెళ్ళిపోయింది. నువ్వు మరీ ఆమెకు అలసిస్తున్నావు జానకి, విహారీ అన్నాడు. నేనేమివ్వట్లేదు, ఆమె తీసుకుంది, జానకి తిరిగి చెప్పింది. మాన్పించేయి రాదా, నిజంగా మనకు పని మనిషి అవసరమా? నేనెప్పుడు చూసినా నువ్వే ఏదో ఒకటి చేస్తూ ఉంటావు, విహారీ అన్నాడు. అది నిజమే, కానీ నేనున్నప్పుడు చేస్తాను, వెళ్ళిపోయాకెవరు చేస్తారు అడిగింది జానకి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆ మాటకి జానకి ఆశ్చర్యంగా చూసింది. మా ఇంటికి వెళ్తాను. కాంతమ్మకి ఇంట్లో పనులన్నీ తెలుసు, ఏ పని చేసినా నీట్గా చేస్తుంది. అలాంటి మనిషి మళ్ళీ మనకి కావాలంటే తొందరగా దొరకటం కష్టం. దొరికినా వాళ్ళు అతిగా మాట్లాడరని ఏం నమ్మకం? చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు అంది జానకి. విహారీ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. జానకి, ఆ చీర కాంతమ్మ బాగుంది అందని ఇచ్చావు కదూ? అవును. జానకి మళ్ళీ తను వదిలేసిన పని చేతిలోకి తీసుకుంటూ అంది. జానకి వచ్చిన కొత్తలో తను అక్కడే నిలబడి మాట్లాడుతున్నా జానకి పనులు చేసుకుంటూ ఆ గదిలో నుండి ఈ గదిలోకి తిరుగుతూ మాట్లాడుతుంటే కొత్తగా అనిపించేది. ఇప్పుడది అతనికి అలవాటైపోయింది. బావుంది అంటే ఇచ్చేస్తావా, ఏ వస్తువైనా చిన్నగా అడిగాడు విహారీ. ఏమో, అప్పటి పరిస్థితిని బట్టి అంది జానకి. మనుషులనైనా అంతేనా? విహారీ జానకి సమాధానం కోసం ఆతృతగా చూస్తూ అన్నాడు. మనుషులైనా వస్తువులైనా నాకు విలువైనవి అయితే ఎవరికీ ఇవ్వను, జానకి చెప్పింది. అంటే నేను నీకు విలువైన వాడినే కదా? జానకి ఆలోచించి నిదానంగా అడిగింది. మీరు నా మనిషి ఎప్పుడయ్యారు? విహారీ ఆమె ప్రశ్న విని మెల్లగా లేచి నిల్చున్నాడు. సరే, నేను వెళ్తున్నాను చెప్పి గది బయటికి నడిచాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.